ఈ ప్రయోగంలో మనము సెకండ్ హాఫ్లో ఉన్న ఎక్స్పెరిమెంట్ అది ఫ్లోటింగ్ అల్యూమినియం రింగ్, అంటే అల్యూమినియం రింగ్ గాల్లో ఎగురుతుంది. ఆ పర్టికులర్ ప్రయోగం చేయబోతున్నాం ఇప్పుడు. సో దీనికి కావాల్సిన పరికరాలు మనకి ఒక ఐరన్ రాడ్, కానీ ఇక్కడ నేను ప్లాస్టిక్ ట్యూబ్లో ఐరన్ స్పోక్స్ని అమర్చాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే హార్డ్వేర్ స్టోర్లో మనకి ఐరన్ స్పోక్స్ దొరుకుతాయి. ఐరన్ స్పోక్స్ అరేంజ్ చేసుకున్న తర్వాత అడిషనల్గా మనకు కావాల్సింది అల్యూమినియం రింగ్. ఒక కర్టెన్ రాడ్ నుంచి మనం తీసుకోవచ్చు. కాకపోతే ముఖ్యంగా ఈ అల్యూమినియం రింగ్ థిక్ ఉండాలి, చాలా మందంగా ఉంటేనే మనకి రిజల్ట్ వస్తుంది. మన అల్యూమినియం కానీ కాపర్ కానీ వాడాలి, వేరే పదార్థాలతోటి మనకి ప్రయోగం రాదు. నెక్స్ట్ మనకు కావాల్సింది పవర్ సప్లై. డైరెక్ట్ మెయిన్స్ నుంచి కావాలి పవర్ సప్లై. ఎలిమినేటర్ లాంటివి వాడితే సరిపోదు, ఎందుకంటే ఇది ఏసీ టు ఏసీ వాడబోతున్నాం. ఏసీ కరెంట్ నుంచి ఏసీ కరెంట్ సప్లై రాబోతుంది. నెక్స్ట్ ద ఫైనల్ పీస్ ఆఫ్ దిస్ ట్రాన్స్ఫార్మర్స్ తోటి అరేంజ్ చేసిన కాపర్ కాయిల్. సో ఈ కాపర్ కాయిల్కి మనం కరెంట్ సప్లై చేస్తే ఏసీ కరెంట్ మనకి రిజల్ట్ కనిపిస్తుంది. ఇది కంప్లీట్లీ కన్సీల్డ్, ఎలాంటి డేంజర్ లేదు. ఎక్కడెక్కడ వైర్ ఎండింగ్స్ ఉన్నాయి అన్ని ప్లాస్టిక్లోనే ఉన్నాయి, కానీ స్టిల్ సేఫ్టీ పాటించడానికి మీరు ఐరన్ టేబుల్ కాకుండా వుడెన్ టేబుల్ మీద ఈ ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ఈ ప్రయోగం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే ఫారడేస్, ఆంపియర్స్ అండ్ లెన్స్ లాస్ గురించి ఒక్క ప్రయోగం ద్వారా మనం అన్ని నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రయోగానికి సంబంధించి ఓన్లీ పరికరం ఎలా వాడాలి అనేది మాత్రమే చెప్పబోతున్నాను. ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం కూడా ఓన్లీ ప్రయోగం ఎలా చేయాలి, పరికరం ఎలా వాడాలి అని చెప్పడానికి మాత్రమే. సో ఇప్పుడు ప్రయోగం ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఆఫ్లో ఉంది, ఆఫ్లోనే ఉంచండి. అండ్ ఈ ఐరన్ రాడ్ కానీ ప్లాస్టిక్ ట్యూబ్లో ఐరన్ అరేంజ్ చేసాం, దాన్ని ప్లేస్ చేసుకున్న తర్వాత అల్యూమినియం రింగ్ని ముందే లోపల డ్రాప్ చేయండి. అల్యూమినియం రింగ్ ఆల్రెడీ సర్ఫేస్ మొత్తం స్మూత్గా ఉంది, సో ఎలాంటి ప్రాబ్లం, ఎక్కడ స్టక్ అవ్వటం ఉండదు. అల్యూమినియం రింగ్ని లోపల అరేంజ్ చేసుకున్న తర్వాత జస్ట్ బటన్ ప్రెస్ చేయండి. బటన్ ప్రెస్ చేయగానే మీరు ఫస్ట్ చూసే ఫినామినన్ అల్యూమినియం రింగ్ పూర్తిగా బయటికి ఎగిరిపోతుంది. అది బేసిక్గా ఫారడేస్ లాస్ నుంచి మనకు తెలుస్తుంది. ఫారడేస్ లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే విద్యుత్ శక్తి ఎక్కువ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుందంటే అయస్కాంత అభివాహంలో మార్పు త్వరగా చేరినప్పుడు. ఇప్పుడు మనం బటన్ సడన్గా ఆన్ చేయగానే అభివాహంలో మార్పు విపరీతంగా జరగటం వల్ల, అది తక్కువ సమయంలో జరగటం వల్ల ఈ అల్యూమినియం రింగ్ పూర్తిగా బయటికి ఎగిరిపోయింది. కానీ ఇప్పుడు మనం ఈ అల్యూమినియం రింగ్ని గాల్లో ఇక్కడ ఐరన్ రాడ్ మీద వదిలేస్తే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, అది గాల్లో ఫ్లోట్ అవుతుంది. ఎందుకంటే కాయిల్కి దీనికి మధ్య వ్యతిరేక నార్త్ పోల్, సౌత్ పోల్, ఆ విధంగా దండాయస్కాంతంలో ఎలా ఉంటుందో ఆ విధంగా ఏర్పడటం వల్ల ఇది రిపల్షన్, వ్యతిరేకంగా బలం ఉంది వీటి మధ్యలో. సో మీరు స్టూడెంట్స్ తోటి రెండు అబ్జర్వేషన్స్ చూడొచ్చు. ఒకటి, ఈ కాయిల్ని, ఈ అల్యూమినియం రింగ్ని కిందకి ప్రెస్ చేసినప్పుడు వైబ్రేషన్స్ తెలుస్తాయి. సెకండ్కి 50 times వైబ్రేషన్ జరుగుతుంది. అలానే విపరీతంగా వేడిగా అవుతుంటుంది అల్యూమినియం. వేడిగా అవటానికి కారణం ఇండక్షన్ స్టవ్ ప్రిన్సిపల్ ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా వైబ్రేషన్స్ రావడానికి కారణం అట్రాక్షన్, రిపల్షన్. దీని బరువు కిందకి తోస్తుంది, ఈ రెండింటి మధ్య ఉన్న వ్యతిరేక బలం పైకి తోస్తుంది. ఆ రెండింటి ఉన్నవి సెకండ్కి 50 times జరుగుతుంది. ఆ వైబ్రేషన్స్, ఆ కంపనాలు మీరు ఈ విధంగా గమనించవచ్చు. సో ఈ ప్రయోగంతో మీరు టెక్స్ట్ బుక్లో కాన్సెప్ట్ అర్థం చేసుకొని పిల్లల ముందు ప్రదర్శిస్తే ఇంత ఇంట్రెస్టింగ్ ప్రయోగం గురించి వాళ్ళకు కూడా క్యూరియాసిటీ పెరిగి వాళ్ళు నేర్చుకునే అవకాశం ఉంది. ఈ ప్రయోగంలో మనం నేర్చుకునేది నిరోధం ఉష్ణోగ్రత పెరుగుతుందా తగ్గుతుందా అని తెలుసుకోవడానికి. ఒక వాహకంలో ఉష్ణోగ్రతని పెంచి ఆ ఉష్ణోగ్రత పెరిగినప్పుడు నిరోధాన్ని మనము మెజర్ చేయగలిగితే మనకున్న మల్టీమీటర్ తోటి ఈ ప్రయోగం సఫలమవుతుంది. ఈ ప్రయోగంలో మీరు అబ్జర్వ్ చేస్తే మనకు కావాల్సిన పదార్థాలు ఆర్ ఎక్విప్మెంట్ మల్టీమీటర్. ఆ మల్టీమీటర్ని కూడా నేను ఓమ్ స్కేల్కి కనెక్ట్ చేశాను, 200 ohmsకి కనెక్ట్ చేశాను. అండ్ మనకి నెక్స్ట్ కావాల్సింది ఫిలమెంట్ బల్బ్. ఎందుకంటే మనం కరెంట్ సప్లై ఇచ్చినప్పుడు ఫిలమెంట్ బల్బ్ వెలిగినప్పుడు దాంట్లో ఉష్ణోగ్రత పెరుగుతుంది. టంగ్స్టన్ ఫిలమెంట్ ఉష్ణోగ్రత పెరిగి దాన్ని బట్టి దాని నిరోధం ఎంతుందో మనం కనుక్కోవచ్చు. అండ్ ఇంకొకటి మనకు కావాల్సింది బ్యాటరీ. ఎలిమినేటర్ బదులు బ్యాటరీని వాడుతున్నాం బల్బు వెలిగించడానికి కాబట్టి. అండ్ ఫైనల్లీ మనకు కావాల్సింది క్రొకోడైల్ క్లిప్స్. లాంగ్ క్రొకోడైల్ క్లిప్స్ ఉంటే మన బ్యాటరీ కనెక్షన్, ఈ బ్యాటరీ క్లిప్స్ నుంచి ఫిలమెంట్ బల్బ్ వరకు మనము ఈ క్రొకోడైల్ క్లిప్స్ని వాడచ్చు. ఒకవేళ లాంగ్వి లేకపోతే 2 షార్ట్వి కనెక్ట్ చేసుకొనైనా చేసుకోవచ్చు. సో ప్రయోగం స్టార్ట్ చేయడానికి
ఆల్రెడీ 200 ohms కి మనం సెలెక్ట్ చేసాము. ఈ 200 ohms సెలెక్ట్ చేసిన తర్వాత రెడ్ని రెడ్కి, బ్లాక్ని బ్లాక్కి. సో ఇలానే పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫిలమెంట్ బల్బ్స్కి ఎల్ఈడి బల్బ్స్ లాగా పాజిటివ్ నెగిటివ్ ఉండదు కాబట్టి మీరు ఏ విధంగా కనెక్ట్ చేసినా సరే వలయం మూసేసినట్లే అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా ప్రస్తుతానికి మనకి 3.2 ohms కనిపిస్తుంది. అంటే ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ లో ఉన్న నిరోధం 3.2 ohms. కొంచెం చేంజ్ అవుతుంది, ఎందుకంటే దీంట్లో ఉన్న బ్యాటరీ పవర్ సప్లై పంపిస్తుంది. ఆ పవర్ సప్లై తోటి బల్బ్ వెలగట్లేదు, కానీ నిరోధం కొద్దిగా మారుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ 3.2 నుంచి పెరుగుతుందా తగ్గుతుందా అనేది అబ్జర్వ్ చేద్దాం. దానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ పైన ఉన్న క్లిప్కి ఒక బ్యాటరీని అరేంజ్ చేసుకొని ఈ క్లిప్ నుంచి మన ఫిలమెంట్ బల్బ్కి పవర్ సప్లై ఇద్దాం. సో రెడ్ వైర్ని తీసుకొని రెడ్కి కనెక్ట్ చేస్తున్నాను, అండ్ బ్యాటరీ నెగిటివ్ని బ్లాక్ వైర్కి కనెక్ట్ చేస్తాను. అలా పెట్టగానే మీరు అబ్జర్వ్ చేస్తే రీడింగ్ 1 అనే రీడింగ్ వస్తుంది. 1 అంటే అర్థం ఏంటంటే ఇక్కడ 200 ohms కంటే చాలా ఎక్కువగా నిరోధం ఉన్నట్లు. ఆ నిరోధం ఎంత ఎక్కువ ఉందో తెలుసుకోవడం కంటే అసలు ఉష్ణోగ్రతతో ఆధారపడి ఉంటుందా లేదా అని చూడటానికి మీరు జాగ్రత్తగా ఈ రీడింగ్ని అబ్జర్వ్ చేస్తే ఈ బ్యాటరీని తీసేస్తున్నాను. బ్యాటరీ తీయగానే జాగ్రత్త చూడండి, 5, 4 తర్వాత 3లోకి వచ్చేసింది రెసిస్టెన్స్ నిరోధం. తర్వాత స్లోగా 2.9కో 2.8 అలా వెళ్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా బ్యాటరీ ఉన్నప్పుడు నిరోధం చాలా ఎక్కువ ఉంది, 200 ohms కంటే ఎక్కువ ఉంది. బ్యాటరీ తీయగానే స్లోగా తగ్గిపోతూ ఫైనల్గా మనం ముందు చూసిన 3.2కి వచ్చింది. సో మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. బ్యాటరీ పవర్ సప్లై ఇవ్వగానే మీరు చూస్తే 1 అనే రీడింగ్, అంటే చాలా ఎక్కువ వాల్యూ, అండ్ బల్బ్ కూడా గ్లో అవుతుంది. తీయగానే ఆ 200 ohms కంటే ఎక్కువ నుంచి స్లోగా పడిపోతూ రెసిస్టెన్స్, ఎందుకు రెసిస్టెన్స్ తగ్గుతుందంటే లోపల ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి. ఈ ప్రయోగంలో మనము ఉష్ణోగ్రత మీద ఆధారపడి ఉంటుందని తెలుసుకున్నాం. దాంతోపాటు ముఖ్యంగా ఉష్ణోగ్రత పెరిగితే నిరోధం పెరుగుతుంది, ఉష్ణోగ్రత వలయంలో ఉన్న వాహకం తగ్గిస్తే దాని నిరోధం కూడా తగ్గుతుందని నేర్చుకోవచ్చు. థ్యాంక్ యూ. మనము ఆల్రెడీ ఓమ్స్ లా వెరిఫికేషన్ కంప్లీట్ చేసాము. ఈ పర్టికులర్ డెమాన్స్ట్రేషన్ నిరోధం పదార్థం మీద ఆధారపడి ఉంటుందా లేదా అని కనుక్కోవడానికి, రెసిస్టెన్స్ మెటీరియల్ మీద డిపెండ్ అయి ఉంటుందా లేదా అని. సో దానికోసం మనకి కావాల్సిన పరికరాలు ఓమ్స్ లా కోసం ఏం వాడామో అవి 2 మల్టీమీటర్స్, ఎలక్ట్రిక్ బోర్డ్, ఎలిమినేటర్. సో ఓమ్స్ లాకి దీనికి తేడా ఏంటంటే ఓమ్స్ లాలో మనము V1/1, V2/2, V3/3 అని రకరకాల రీడింగ్స్ అవసరం, అంటే ప్రతిసారి ఎలిమినేటర్ని మార్చాల్సి వస్తుంది. కానీ ఈ ప్రయోగంలో మనం ఏం చేద్దామంటే ఎలిమినేటర్ని మనం మార్చకుండా ఒక ఫిక్స్డ్ వాల్యూకి ఉంచుదాం. 6 volts అనే ఫిక్స్డ్ వాల్యూకి సెలెక్ట్ చేసేసాం ఎలిమినేటర్ని. అండ్ మల్టీమీటర్స్ని మనం ఏం చేసామంటే ఇంతకు ముందు సెట్టింగ్లోనే కంటిన్యూ చేశాను. ఈ 10 amperesలో యామ్మీటర్ ఉంది, అండ్ 20 voltsలో వోల్ట్ మీటర్ రీడింగ్ ఉంది. ఇక్కడ ఆల్రెడీ సర్క్యూట్ బిల్డ్ చేశాను. ఈ సర్క్యూట్ కొత్తదేమీ కాదు, మీరు ఓమ్స్ లా వెరిఫికేషన్ వీడియోని అబ్జర్వ్ చేస్తే దాంట్లో ఆల్రెడీ ఈ సర్క్యూట్ కంప్లీట్ చేసింది. ఇలా ఎందుకు ఉంచుతున్నానంటే ఇప్పుడు ఒకసారి ఒక వైర్ మీద మీరు కంప్లీట్ చేస్తే ప్రయోగాన్ని మిగిలిన వైర్స్ కూడా ఆ విధంగానే షిఫ్ట్ అవ్వచ్చు. అన్నిట్లో పైన నిక్రోమ్ ఉంది. నిక్రోమ్ తర్వాత మ్యాంగనమ్, కాపర్, ఐరన్, గాల్వనైజ్డ్ ఐరన్. గాల్వనైజ్డ్ ఐరన్ అంటే దాంట్లో జింక్ అడిషనల్ గా యాడ్ అయి ఉంటుంది. సో ఈ 5 వైర్స్ కి ఎలా చేయాలో చూద్దాం. నిక్రోమ్ కి ఆల్రెడీ కనెక్షన్ అయింది, V/I వాల్యూస్ వచ్చేసాయి. ఇక్కడ V1/1 అలా V2/2 రకరకాల రీడింగ్స్ అవసరం లేదు, ఒక్క V/I వాల్యూ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే V/I అంటే రెసిస్టెన్స్ ఆర్ నిరోధం. ఇప్పుడు నిక్రోమ్ తీగ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మ్యాంగనీస్ అండ్ కాపర్ కాంబినేషన్ అల్లాయ్లో మనకి నిరోధం ఎంత ఉందో కనుక్కోవడానికి ఇటువైపు ఉన్న క్రోకోడైల్ క్లిప్ ని జస్ట్ కింద దానికి మూవ్ చేస్తున్నాను. అలానే సెకండ్ సైడ్ ఉన్నది కూడా కింద దానికి షిఫ్ట్ చేస్తాం. ఈ విధంగా షిఫ్ట్ అవడంతో మనకి ఇక్కడ రీడింగ్స్ కూడా మారిపోతున్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇందాక చాలా హై వోల్టేజ్ ఉన్నది, ఇప్పుడు చాలా చాలా తగ్గిపోయింది వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ భేదం తగ్గిపోయింది. దాని అర్థం ఏంటంటే అదే కరెంట్ రావడానికి కావాల్సిన శక్తి చాలా తక్కువ అని అర్థం. అదేవిధంగా ఇప్పుడు అబ్జర్వ్ చేయండి 0.08, 0.09 ఉన్నది. ఈసారి మొత్తం అరేంజ్మెంట్ ని నేను కాపర్ కి షిఫ్ట్ చేస్తున్నాను. సింపుల్ గా క్రోకోడైల్ క్లిప్స్ అడ్వాంటేజ్ అదే, జాగ్రత్తగా మనం అరేంజ్ చేస్తే ఈ 2 క్రోకోడైల్ క్లిప్స్ ని మారుస్తే చాలు మనకి న్యూ రీడింగ్స్ వస్తుంటాయి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఒకసారి, ఇక్కడ మళ్ళీ పొటెన్షియల్ భేదం 0.09 volts అండ్ కరెంట్ 1.02. అంటే మ్యాంగనమ్ మరియు కాపర్ రెండింటికి ఆల్మోస్ట్ సేమ్ నిరోధం. 2 మంచి పదార్థాలు, తక్కువ శక్తితోటి ఎక్కువ కరెంట్ పంపించగలుగుతుంది. నెక్స్ట్ ఐరన్ ఇనుము.
సో దానికి కూడా అదే ప్రాసెస్లో కంటిన్యూ చేస్తే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎప్పుడైనా సరే స్టడీగా ఉంచాలి. ఇక్కడ కూడా మనకి న్యూ రీడింగ్స్ వస్తున్నాయి. ఈ విధంగా మనం చేంజ్ చేసుకుంటూ వెళ్తే ఏ వైర్కైనా సరే మనం ఈ ప్రయోగాన్ని కంటిన్యూ చేయొచ్చు. అండ్ లాస్ట్ వన్ గాల్వనైజ్డ్ ఐరన్. అండ్ గాల్వనైజ్డ్ ఐరన్లో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి కరెంట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది, కానీ మనకి దానికి కావాల్సిన శక్తి ఆర్ పొటెన్షియల్ భేదం 0.13 అంటే పెరిగింది. అంటే ఐరన్ కానీ గాల్వనైజ్డ్ ఐరన్ కానీ కాపర్ కంటే మంచి విద్యుత్ వాహకాలు కాదు, అందుకు ఎక్కువ వోల్టేజ్ వాడుతూ అదే కరెంట్ని ప్రొడ్యూస్ చేసింది. ఈ విధంగా మనము ఏ పదార్థానికైనా సరే ఈ క్రోకోడైల్ క్లిప్స్ని మార్చుకుంటూ మొదటిది మాత్రం జాగ్రత్తగా చేసి మిగిలిన వాటికి మారుస్తూ వెళ్తూ ఉంటే మనకి విద్యుత్ వాహకానికి సంబంధించిన ముఖ్యమైనది నిరోధం పదార్థాల మీద ఆధారపడి ఉంటుందా లేదా అని తెలుస్తుంది. ఈ డెమాన్స్ట్రేషన్ విద్యుత్ వాహకాలు నిరోధాలకి సంబంధించింది. వేరు పదార్థాలకి ఒకే నిరోధం ఉంటుందా, నిరోధం మారుతుందా అని తెలుసుకోవడానికి విన్నారు. థ్యాంక్ యూ. పాత ప్రయోగాల్లో మనం చూసింది ముఖ్యంగా విద్యుత్ అయస్కాంతం చాప్టర్కి సంబంధించి మొదటి భాగంలో ఉన్న ఆంపియర్ లాస్ ని ఫోకస్ చేస్తూ సర్క్యులర్ కాయిల్, సోలినాయిడ్ అండ్ స్ట్రెయిట్ వైర్ చూసాము. ఇప్పుడు చేసే ప్రయోగం మనం సెకండ్ హాఫ్ ఆఫ్ ద చాప్టర్ లో ఉన్న ఫారడేస్ లాస్, లెన్స్ లాస్ గురించి నేర్చుకోవడానికి. ఫారడే నియమాలు, లెన్స్ లా నియమాల గురించి మనకు కావాల్సిన పరికరాలు మల్టీమీటర్ ని మనము 2000 మైక్రోకి సెలెక్ట్ చేస్తున్నాం. ఈ 2000 మైక్రోకి అర్థం ఏంటంటే ఇది గాల్వనోమీటర్ సెట్టింగ్. గాల్వనోమీటర్ ప్రత్యేకత చాలా తక్కువ కరెంట్లని కూడా అది గమనించగలుగుతుంది. సో అందుకు మల్టీమీటర్ హెల్ప్ తోటి మనము గాల్వనోమీటర్ సెట్టింగ్ 2000 మైక్రోకి సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇంకొక పరికరం మనకు కావాల్సింది అయస్కాంతం. దండాయస్కాంతం, నార్త్ పోల్, ఉత్తర దక్షిణ ధృవాలు ఉన్నాయి. సో దీనికి మనకి ఎలిమినేటర్ కానీ బ్యాటరీలు కానీ ఏం అవసరం లేదు. ఈ మల్టీమీటర్ తోటి మనం మెయిన్గా ఏదో ఒక కాయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఉన్న 4గిట్లో నేను సెలెక్ట్ చేస్తున్న కాయిల్ అన్నిట్లో తక్కువ వైశాల్యం అండ్ కాయిల్స్ ఎక్కువ 40 లూప్స్ ఉన్నది. ఎందుకంటే ఎన్ని లూప్స్ ఉంటే అంత ఎక్కువ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దీంతో మనం ఏం చేయబోతున్నాం అంటే ఈ గాల్వనోమీటర్ ఒక ఎండ్ని లగ్స్ ఉన్న ఎండ్ వైపు పెడుతున్నాము. రెండో వైపు లగ్ ఎక్కడ ఉంటే ఆ లగ్స్ దగ్గరే మీరు కనెక్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అలా కనెక్షన్ ఇచ్చిన తర్వాత మీరు రీడింగ్ చూస్తే 0 అనే రీడింగ్ వస్తుంది. 0 అని ఎందుకు వస్తుందంటే ఎలాంటి విద్యుత్ ఇక్కడ తయారవ్వలేదు. సో ఇప్పుడు ఒక అయస్కాంతం తీసుకుందాం. అయస్కాంతం మనకి ఇచ్చేది ఏంటంటే అయస్కాంత అభివాహం అనగా ఎన్ని బలరేఖలు ఉన్నాయి ఆ చుట్టుపక్కల ప్రదేశంలో అనేది. ఇప్పుడు ఈ దండాయస్కాంతాన్ని ఇక్కడ పెట్టినప్పుడు, ఉత్తర ధ్రువాన్ని పెట్టినప్పుడు అభివాహం చాలా ఉంది. 1000 అభివాహపు బలరేఖలు ఉండొచ్చు, కానీ అన్ని బలరేఖలు ఉన్నా సరే మనకి ఇక్కడ ఎటువంటి రీడింగ్ కనపడట్లేదు. దానికి కారణం ఫారడేస్ మొదటి నియమం ఏం చెప్తుందంటే బలరేఖల్లో మార్పు జరిగినప్పుడు, అంటే అభివాహంలో మార్పు జరిగినప్పుడు మాత్రమే కరెంట్ విద్యుత్ తయారవుతుంది. సో ఆ మార్పు చేయడానికి మనం ఈ దండాయస్కాంతాన్ని జరుపుదాం. బయటికి తీసుకొస్తున్నాను. ఇలా బయటికి తీసుకొచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రీడింగ్ అని బయటికి కానీ లోపలికి కానీ జరిపినప్పుడు మీకు కరెంట్ అనేది తయారవుతుందని చూడడానికి క్లియర్గా ఇక్కడ రీడింగ్ కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాక్సిమం కరెంట్ నేను చూడగలిగింది అరౌండ్ 4 మైక్రో ఆంపియర్స్ వరకు కనిపిస్తుంది. సో అది ఫారడేస్ మొదటి నియమం. అభివాహంలో మార్పు చెందినప్పుడు మనకి కరెంట్ తయారవుతుందని తెలియడానికి. ఆ ఫారడేస్ రెండవ నియమం ఉంది. ఆ రెండవ నియమం ఏంటంటే అభివాహంలో మార్పు వేగంగా మారితే అప్పుడు మనకి ఎక్కువ విద్యుత్ తయారవుతుంది. అభివాహం మార్పు స్లోగా జరిగితే అప్పుడు తక్కువ విద్యుత్. సో దానికోసం నేను ఫాస్ట్గా స్లోగా జరపడం మొదలు పెడతాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ స్లోగా చేస్తున్నాను. స్లోగా చేసినప్పుడు నాకు మాక్సిమం 5 వరకు కనిపించింది. 5 మైక్రో ఆంపియర్స్. ఈసారి వేగంగా చేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే 6, 10, 11, 23. సో 23 మైక్రో ఆంపియర్స్ వరకు కూడా మనకు విద్యుత్ ప్రవహిస్తున్నట్లు కనబడుతుంది. సో దీంతో ఫారడే రెండవ నియమం అభివాహంలో మార్పు వేగంగా జరిగితే ఎక్కువ కరెంట్ తయారవుతుంది అనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు చివరిగా లెన్స్ లా. సో లెన్స్ లా కొంచెం ట్రికీ అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే లెన్స్ లా ఏం చెప్తుందంటే అయస్కాంతం అభివాహపు మార్పు జరిగినప్పుడు విద్యుత్ దిశ కూడా మారుతుంది. ఎందుకంటే ఆ రెండు వ్యతిరేక దిశల్లో ఉండాలి కాబట్టి అభివాహంలో మార్పు, విద్యుత్ దిశ రెండు వ్యతిరేకంగా ఉండాలి కాబట్టి విద్యుత్ దిశ కంటిన్యూస్ గా మారిపోతుంటుంది. సో దాన్ని అబ్జర్వ్ చేయడానికి ఫస్ట్ ఈ నార్త్ పోల్ నేను బయటికి తీసుకొస్తున్నాను.
బయటికి తీసుకొచ్చినప్పుడు నెగిటివ్ కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసి మళ్ళీ ఒకసారి చేద్దాము. బయటికి తీసుకొచ్చినప్పుడు మీకు కరెంట్ తయారవుతుంది, కానీ అది నెగిటివ్, మైనస్ సింబల్. మైనస్ అంటే విద్యుత్ దిశ ఒక విధంగా క్లాక్ వైజ్ అని అనుకుంటే, ఒకవేళ లోపలికి తీసుకొచ్చినప్పుడు పాజిటివ్ అంటే యాంటీ క్లాక్ వైజ్. అంటే అభివాహంలో మార్పు జరిగినప్పుడు ఈ ప్లస్ మైనస్ కనిపిస్తుంది. దాని అర్థం అయస్కాంత అభివాహం మార్పు చెందినప్పుడల్లా విద్యుత్ దిశ కూడా ఈ వలయంలో, ఈ లూప్ లో ఆ దిశ కూడా మారిపోతుంది అనేది ఇక్కడ మనం నేర్చుకోగలుగుతాం. పరికరంలో మనము ఫారడేస్ 2 నియమాలు మరియు లెన్స్ నియమం ఈ మూడింటిని మనం నేర్చుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ముందు ప్రయోగంలో మనము నిరోధం పదార్థం మీద ఆధారపడి ఉంటుందా లేదా నేర్చుకున్నాము. ఈ ప్రయోగంలో మనం 2 భాగాలు ఉన్నాయి. ఒకటి నిరోధం పొడవు పెరిగినప్పుడు, అంటే పదార్థం పొడవు పెరిగినప్పుడు నిరోధం మారుతుందా లేదా అని. ఇంకొకటి ఆ పదార్థం వైశాల్యం అంటే ఏరియా థిక్ గా అయిందా థిన్ గా ఉందా అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందా లేదా రెసిస్టెన్స్ అనేది నేర్చుకోగలుగుతాం. సో దానికోసం మీకు ఎలక్ట్రిక్ బోర్డ్లో ఆల్రెడీ 3 వైర్స్ ఉన్నాయి. ఈ 3 వైర్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నెంబర్ 5, నెంబర్ 6 అండ్ నెంబర్ 7. ఈ 5 వైర్ ఏంటంటే ఈ 3 గాల్వనైజ్డ్ వైర్ అనే. ఈ గాల్వనైజ్డ్ ఐరన్ లో 5th వన్ 6th వన్ రెండింటిది థిక్నెస్ సేమ్, సన్నటి వైర్లు. ఆ రెండింటిది పొడవులు వేరుగా ఉన్నాయి. ఇది యాక్చువల్లీ 10 సెంటీమీటర్స్, ఇది 20 సెంటీమీటర్స్. ఇప్పుడు 7th చూడండి, 7th కూడా గాల్వనైజ్డ్ ఐరన్, అది 10 సెంటీమీటర్స్. కానీ దానికి వీటికి తేడా ఏంటంటే థిక్నెస్ వేరు. సో మీరు నిరోధం పొడవు మీద ఆధారపడి ఉంటుందా లేదా అని చెక్ చేయడానికి ఈ 5th అండ్ 6th వైర్స్ చూస్తే సరిపోతుంది. అదే నిరోధం వైశాల్యం మీద అంటే ఏరియా, క్రాస్ సెక్షనల్ ఏరియా మీద ఆధారపడి ఉంటుందా లేదా చూడటానికి రెండింటి పొడవు, 5th అండ్ 7th పొడవు సేమ్ ఉంది, కానీ రెండింటి థిక్నెస్ వేరు, వైశాల్యం వేరు. కాబట్టి ఈ రెండింటిది చెక్ చేయొచ్చు. సో మనం పాత ప్రయోగంలో ఎలా చేసామో ఓమ్స్ లా వెరిఫికేషన్ కానీ పదార్థాల్లో నిరోధం ఎలా ఉందో వెరిఫై చేయడానికి మనం ఎలిమినేటర్ లో ఒకే ఒక రీడింగ్ సెలెక్ట్ చేస్తాం, మార్చట్లేదు. ఈ 6 volts ఆప్షన్ కి సెలెక్ట్ చేశాను. 6 volts కాకపోతే వేరే ఏదైనా సెలెక్ట్ చేయండి, కానీ మార్చద్దు ప్రయోగం జరిగేటప్పుడు. సో 6 volt ఆప్షన్ లో ఆల్రెడీ ఉంది. అండ్ మీ ఆమ్మీటర్, వోల్ట్ మీటర్ రీడింగ్స్ చూస్తే వోల్ట్ మీటర్ ని ఇప్పుడు 20 volts లో సెలెక్ట్ చేశాను అండ్ ఆమ్మీటర్ ని 10 amperes ఆప్షన్ లోకి సెలెక్ట్ చేశాను. ఈ 2 ఆప్షన్స్ అలానే ఉంచేసి ఫస్ట్ మనము థిన్ గాల్వనైజ్డ్ ఐరన్, ఈ అన్నిట్లో సన్నగా ఉన్న గాల్వనైజ్డ్ ఐరన్ మీద మనము ఎంటైర్ కనెక్షన్స్ అరేంజ్ చేస్తే ఈ రీడింగ్స్ V/I వాల్యూస్ వస్తాయి. ఈ V/I వాల్యూస్ జాగ్రత్తగా నోట్ చేసుకొని దాని నిరోధం ఎంతో కనుక్కోవచ్చు డివిజన్ చేసి. నెక్స్ట్ ఏంటంటే పొడవు మీద ఆధారపడి ఉంటుందా లేదా అని తెలియటానికి ఈ క్రొకోడైల్ క్లిప్స్ ఇంతకు ముందు ఎలా మార్చామో అదే విధంగా జాగ్రత్తగా ఎలాంటి ఎక్కడ కూడా విడిపోకుండా క్రొకోడైల్ క్లిప్స్ ని ఈ ఎండ్ అంటే ఈ 10 సెంటీమీటర్స్ వైర్ నుంచి 20 సెంటీమీటర్స్ వైర్ కి షిఫ్ట్ చేయండి. అలా షిఫ్ట్ చేయగానే మీకు రీడింగ్స్ మారుతాయి. ఆ వచ్చే రీడింగ్స్ బట్టి నిరోధం కనుక్కొని పొడవు మీద ఆధారపడి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఒకసారి అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే పొడవు తర్వాత వైశాల్యం, క్రాస్ సెక్షన్ ఏరియా పెంచితే నిరోధం పెరుగుతుందా తగ్గుతుందా అని తెలియటానికి సేమ్ ప్రాసెస్ లో ఈ పొడవు వైర్ నుంచి ఈ లావుగా ఉన్న గాల్వనైజ్డ్ ఐరన్ వైర్ 10 సెంటీమీటర్స్ ది కనెక్ట్ చేశాం. సో ఇలా చేయటం వల్ల మళ్ళీ మనకి నిరోధం ఎంతో తెలుస్తుంది. V/I కనుక్కున్న తర్వాత అన్ని వాల్యూస్ వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నిరోధం పొడవు పెరిగినప్పుడు పెరుగుతుంది, అదే నిరోధం వైశాల్యం పెరిగినప్పుడు తగ్గుతుంది అని తెలుస్తుంది. అంటే రెసిస్టెన్స్ ఏరియా పెరిగితే తగ్గుతుంది, రెసిస్టెన్స్ లెంత్ పెరిగితే పెరుగుతుంది అనేది మనం ఇక్కడ కంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ ప్రయోగంతో మనము నిరోధం పొడవు వైశాల్యంతో ఆధారపడి ఉందా లేదా అనేది నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసే ముందు ఆ ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఓమ్స్ లా వెరిఫికేషన్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ కి సంబంధించి దానికి కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మల్టీమీటర్ ని అర్థం చేసుకుంటేనే మిగిలిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని చేయగలుగుతాము. సో ఈ ఫస్ట్ వీడియో ఇంట్రొడక్షన్ టు మల్టీమీటర్. సో ఆ మల్టీమీటర్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. సో మల్టీమీటర్ ఎల్లో కలర్ బాక్స్, మీ ఓన్ మల్టీమీటర్ స్కూల్లో ఉన్నవి కూడా సిమిలర్ ఫంక్షన్ ఉంటుంది, అన్ని సేమ్ ఫంక్షన్స్ ఉంటాయి. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ సైడ్ మీకు క్యాపిటల్ V అండ్ ఒక డాష్ కనిపిస్తుందండి. ఆ క్యాపిటల్ V దీనికి సంబంధించి ఇదంతా పొటెన్షియల్ భేదం, వోల్టేజ్ మెజర్ చేయడానికి, పొటెన్షియల్ భేదం మెజర్ చేయడానికి సరిపోతుంది. రైట్ సైడ్ మీరు చూస్తే క్యాపిటల్ A అని కనిపిస్తుంది. ఆ క్యాపిటల్ A మొత్తం విద్యుత్ ఎంత ప్రవహిస్తుంది, కరెంట్ ఎంత ఉంది అని తెలియడానికి ఈ క్యాపిటల్ A అనేది హెల్ప్ చేస్తుంది. ఈ బాటమ్ లో మీరు చూస్తే ఇక్కడ ఓం సింబల్ ఉంది. ఓం సింబల్ బేసిక్ గా
రెసిస్టెన్స్ నిరోధం ఎంత ఉంది ఆ వలయంలో కానీ లేకపోతే ఆ పదార్థంలో కానీ ఎంత ఉందని తెలియడానికి ఈ పర్టికులర్ సైడ్ మనము ఈ నాబ్ ని తిప్పుకోవాల్సి వస్తుంది. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, ఆ ఎగ్జాంపుల్స్ తోటి మీకు ఈజీ అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పుడైనా సరే ఏ ప్రయోగం చేసినా సరే నా ఉద్దేశంలో ఫస్ట్ పొటెన్షియల్ భేదం వైపు చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే పొటెన్షియల్ భేదం ఉన్న ఆప్షన్స్ అన్నిటికంటే కింద ఆప్షన్ ని సెలెక్ట్ చేశారు. 200 M అంటే 200 మిల్లీ వోల్ట్స్ పొటెన్షియల్ భేదం 200 మిల్లీ వోల్ట్స్ కి పెట్టారు. అంటే ఆ పర్టికులర్ సోర్స్ లో అంటే ఏ బ్యాటరీ అయినా అవ్వచ్చు, ఎలిమినేటర్ అయినా అవ్వచ్చు, 200 మిల్లీ వోల్ట్స్ కంటే తక్కువ పొటెన్షియల్ భేదాన్ని ఇస్తుంటే మనకు ఇక్కడ రీడింగ్ కనిపిస్తుంది. దానికంటే ఎక్కువ ఉంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ 1 అనే వాల్యూ కనిపిస్తుంది. 1 అనే వాల్యూ అంటే ఎర్రర్. అదొకసారి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక 9 వోల్ట్ బ్యాటరీ తీసుకున్నాను. ఆ 9 వోల్ట్ బ్యాటరీలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇటువైపు ప్లస్, ఇటువైపు మైనస్. ఈ పెద్ద డయామీటర్ ది మైనస్, చిన్న డయామీటర్ ది ప్లస్. ఓకే, బ్యాటరీలో ఇది పాజిటివ్ టెర్మినల్ చిన్న డయామీటర్ ది, నెగిటివ్ టెర్మినల్ పెద్ద డయామీటర్. సో ఇప్పుడు నేను ఈ ఎలిమినేటర్ కి ఈ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేస్తాను. దానికోసం నేను వాడబోతుంది క్రోకోడైల్ క్లిప్స్. మీకు ఆల్రెడీ క్రోకోడైల్ క్లిప్స్ ఉన్న వైర్స్ ని ఆల్రెడీ ఇచ్చాను. సో దాంతో మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాజిటివ్ ది పాజిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయండి, నెగిటివ్ ది నెగిటివ్ టెర్మినల్ కి కనెక్ట్ చేయండి. ఇలా కనెక్ట్ చేసిన దాన్ని ఇప్పుడు బ్యాటరీకి ఆల్రెడీ బ్యాటరీ కనెక్షన్ అండి. ఇప్పుడు మల్టీమీటర్ కి నేను అరేంజ్ చేస్తాను. ఈ పాజిటివ్ టెర్మినల్ క్రోకోడైల్ క్లిప్ ని మల్టీమీటర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ టెర్మినల్ క్రోకోడైల్ క్లిప్ ని మల్టీమీటర్ నెగిటివ్. సో నేను అలా అరేంజ్ చేయగానే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఎలాంటి రీడింగ్ కనబడట్లేదు. ఐదర్ మీకు రీడింగ్ ఏది కనబడదు, లేకపోతే ఇటువైపు మీకు 1 అనే వాల్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వచ్చే మీకు వోల్టేజ్ 200 మిల్లీ వోల్ట్స్ కంటే చాలా ఎక్కువ. అది చెక్ చేయడానికి ఎంత యాక్చువల్ వోల్టేజ్ వస్తుందని చూడటానికి నేను కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. ఇంక్రీజ్ చేస్తే మళ్ళీ మీకు 1 అనే రీడింగే వస్తుంది. 1 అంటే ఇందాక నేను చెప్పినట్లు ఎర్రర్ అది. సో ఈ 2000 మిల్లీ వోల్ట్స్ అనే సెట్టింగ్ లో ఉంది. సో మనకు వచ్చే వోల్టేజ్ 2000 మిల్లీ వోల్ట్స్ కంటే ఇంకా ఎక్కువ అని. సో అందుకు మనం ఏం చేయాలి, ఇంకొకసారి ఇంక్రీజ్ చేద్దాం. ఈసారి ఉన్న రీడింగ్ 20 వోల్ట్ సెట్టింగ్, అంటే మాక్సిమం 20 వోల్ట్స్ వరకు మెజర్ చేయగలుగుతుంది. దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 8.9 వోల్ట్స్ అని వస్తుంది. సో ఈ విధంగా ఎప్పుడు మీరు స్టార్ట్ చేసినా సరే తక్కువ వోల్టేజ్ నుంచి ఆ ఎర్రర్ చూసిన తర్వాత పెంచగలిగితే మీకు ఏ వాల్యూ కూడా తప్పుగా కనబడదు. సో స్లోగా ఇంక్రీజ్ చేయడం బెటర్. డైరెక్ట్ గా 20 వోల్ట్స్ లో పెట్టి మీకు వచ్చే రీడింగ్ ని తీసుకోవడం కంటే 200 మిల్లీ వోల్ట్స్ లో స్టార్ట్ చేసి దాని తర్వాత 2000, దాని తర్వాత 20 వోల్ట్స్ ఈ విధంగా అరేంజ్ చేస్తే మీకు మల్టీమీటర్ యూసేజ్ ప్రాపర్ గా ఉంటుంది. సో ఇదే ఎక్స్పెరిమెంట్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటి వరకు నేను వోల్ట్ మీటర్ లాగా చూపించాను. ఇప్పుడు ఆమ్ మీటర్ లాగా కన్వర్ట్ చేద్దాం. ఆమ్ మీటర్ అంటే నేను ఇందాక పాయింట్ చేసినట్టు ఇటువైపు క్యాపిటల్ ఏ ఉంది, ఆ క్యాపిటల్ ఏ వైపు టర్న్ చేద్దాం. మళ్ళీ ఇందాక నేను చెప్పినట్లు అన్నిట్లో లోయెస్ట్ ఇక్కడ మీరు చూస్తే 2000 మైక్రో అని ఉంది, న్యూ అనే సింబల్. 2000 మైక్రో అంటే అక్కడ ఎలాంటి రీడింగ్ లేనట్లు, అంటే ఎర్రర్. ఈసారి 20 మిల్లీ ఉంది దాని పక్కన. 20 మిల్లీకి పెడితే -1 అని కనిపిస్తుంది. ఆ మైనస్ ఏంటో కారణం చెప్తాను, ఫస్ట్ రీడింగ్ చూద్దాం. ఆ 20 మిల్లీ తర్వాత 200 మిల్లీ, అక్కడ కూడా మీకు యాక్చువల్లీ 1 అనే వాల్యూ కనిపిస్తుంది. సో 1 అని వచ్చిందంటే కుడివైపు, దాని అర్థం ఇది ఎర్రర్ అనేసి. సో ఈసారి మనం ఏం చేయాలి, 200 మిల్లీ కంటే పెద్దది నెక్స్ట్ ఉన్న ఆప్షన్ 10 ఆంపియర్స్. ఆ 10 ఆంపియర్స్ వైపు అరేంజ్ చేశాను. మీకు ఏదో రీడింగ్ వస్తుంది, కానీ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ మల్టీమీటర్ అయినా సరే ఈ మోడల్స్ లో 10 ఆంపియర్స్ ఈ రెడ్ కలర్ మార్క్ సెట్ చేసినప్పుడు ఈ రెడ్ వైర్ ని మీరు సెంటర్ నుంచి తీసేసి పై ఆప్షన్ కి పెట్టాలి. అంటే ఎక్కువ కరెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్ కి అరేంజ్ చేస్తాం. తక్కువ కరెంట్స్ ఉన్న వోల్టేజెస్ చెక్ చేస్తున్నా, రెసిస్టెన్స్ చెక్ చేస్తున్నా సరే ఇది అవసరం లేదు. ఓన్లీ ఈ రెడ్ మార్క్ పెట్టినప్పుడు మాత్రమే మారుస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ అలా చేయగానే మీకు ఇక్కడ కరెంట్ రీడింగ్ కూడా వస్తుంది చూడండి, 0.63 ఆంపియర్స్. కంటిన్యూస్ గా తగ్గుతూ ఉంటుంది, ఎందుకంటే ఈ డ్రై సెల్స్ ఎనర్జీ చాలా ఫాస్ట్ గా కోల్పోతూ ఉంటాయి. సో ఇది మన ఆమ్ మీటర్ కి సంబంధించింది. అండ్ ఎప్పుడైనా మీరు వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోదలుచుకుంటే ఎమ్మటే పై నుంచి సెంటర్ కి షిఫ్ట్ చేసేసారు. పై నుంచి సెంటర్ కి షిఫ్ట్ చేసిన తర్వాత మీకు రీడింగ్ 1 వస్తే పెంచుకోవాలి, లేదా రీడింగ్ వచ్చేస్తే అది నోట్ చేసుకోవాలి. ఇంకా మల్టీమీటర్ తో మనం చూడగలిగిన లాస్ట్ ఆప్షన్ ఏంటంటే ఓమ్స్ రెసిస్టెన్స్. ఇది చాలా యూస్ఫుల్ టూల్. నేను ఈ పర్టికులర్ ఎక్విప్మెంట్ తోటి ఆల్రెడీ మీ ఓమ్స్ లా కోసం ఇచ్చిన ఎక్విప్మెంట్ తోటి దీన్ని చూపిస్తాను. ఇప్పుడు మనకి మిగిలిన థర్డ్ ఆప్షన్ మల్టీమీటర్ తోటి రెసిస్టెన్స్ మెజర్ చేయడం, నిరోధం.
సో దానికోసం మనం సెలెక్ట్ చేయాల్సిన ఆప్షన్ ఇందాక నేను చెప్పినట్లే 200 అనే ఆప్షన్. 200 ohms కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ పర్టికులర్ యూనిట్ ఉంది. దానికంటే ఎక్కువ రెసిస్టెన్స్ ఉంటే మనం పెంచుకుంటూ వెళ్ళాలి. దానికి సంబంధించిన ఇంట్రొడక్షన్ ఇస్తాను. దానికంటే ముందు ఇంకొక ఆప్షన్ ఉంది. దీని పక్కనే ఈ 200కి పక్కనే ఒక సౌండ్ సింబల్ ఉంటుంది. ఆ సౌండ్ ఆప్షన్ పెడితే అడ్వాంటేజ్ ఏంటంటే ఆ సౌండ్ వస్తుందంటే ఆ మెటీరియల్ విద్యుత్ వాహకం అని, ఒకవేళ సౌండ్ రావట్లేదంటే విద్యుత్ వాహకం కాదు అనేసి. సో దాంతో స్టార్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ ఒక్కొక్క మెటీరియల్లో నిరోధం ఎంత ఉందో మనం మెజర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ బోర్డ్ మీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన బోర్డులో ఈ క్రొకడైల్ క్లిప్స్ తోటి ఏదో ఒక వైర్ని తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన నిక్రోమ్ తీగని తీసుకుంటాను. ఆ నిక్రోమ్ తీగకి ఒకవైపు మల్టీమీటర్ రెడ్ పెడుతున్నాను, ఇంకొక వైపు మల్టీమీటర్ బ్లాక్ది కనెక్ట్ చేస్తున్నాను. అలా కనెక్ట్ చేయగానే మీకు సౌండ్ వినిపిస్తుంది. ఆ సౌండ్ అర్థం ఏంటి? విద్యుత్ వాహకం అనేసి. అలానే ఒక రీడింగ్ కూడా కనిపిస్తుంది. కానీ మల్టీమీటర్స్, ఈ చైనా మేడ్ మల్టీమీటర్స్ తో ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా మనకి 10 ohms 20 ohms కంటే తక్కువ నిరోధం ఉన్న రెసిస్టెన్స్ ఉన్న మెటీరియల్స్ లో మనకి రీడింగ్ సరిగ్గా రావు. అందుకు మనం ఓమ్స్ లా పద్ధతిలో చేయాల్సి వస్తుంది. బట్ ఎనివే ఇక్కడ మీకు ఇంట్రొడక్షన్ కోసం చూద్దాము. ఇప్పుడు నేను 200 ohms ఆప్షన్ కి సెలెక్ట్ చేస్తున్నాను. 200 ohms ఆప్షన్ కి సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఉన్న నిరోధం 2.1 ohms. 2.1 ohms అనే నిరోధం మీకు కనిపిస్తుంది. నిక్రోమ్ తీగకి అప్రాక్సిమేట్లీ 2.1 ఉందని దాని అర్థం. దాని తర్వాత ఇంకొక మెటీరియల్ కి షిఫ్ట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో కాపర్ తీగ ఉంది నా దగ్గర, మూడోది కాపర్ వైర్. అలా పెట్టగానే మీకు రీడింగ్ వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఈ వైరింగ్ అంతా ప్రాపర్ గా ఉంది, ఎక్కడ కూడా మీకు కనెక్షన్ లూజ్ అవ్వలేదని అర్థం. సో ఎప్పుడైనా సరే మీకు రీడింగ్ ఏ రీడింగ్ రావట్లేదంటే ఆ నట్స్ బోల్ట్స్ ని మీరు టైట్ చేసుకోవచ్చు. చేతితోటి డైరెక్ట్ గా టైట్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కూడా మీకు 1.1 కాపర్ నిక్రోమ్ కంటే ఇంకా బెటర్ మెటీరియల్, విద్యుత్ వాహకానికి ఇంకా మంచి పదార్థం కాబట్టి మీకు 2.1 కంటే తక్కువ రీడింగ్ కనిపిస్తుంది. సో ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈ రీడింగ్స్ అన్ని 200 ohms కంటే తక్కువ కాబట్టి. కానీ ఒకవేళ 200 ohms కంటే ఎక్కువ ఉంటే పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. ఈ కింద 3 రెసిస్టర్స్ ఇచ్చాను. ఈ 3 రెసిస్టర్స్ ఈచ్ రెసిస్టెన్స్ 10,000 ohms. 10,000 ohms కాబట్టి ఖచ్చితంగా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న వాల్యూ సరిపోదు. సార్ దీన్ని క్రొకడైల్ క్లిప్స్ ని 10,000 ohms రెసిస్టర్ కి ఇంతకు ముందులానే కనెక్ట్ చేస్తున్నాను. కనెక్ట్ చేయగానే మనకి వోల్ట్ మీటర్ ఆమ్ మీటర్ లో ఎర్రర్ ఎలా వచ్చిందో ఈ మీరు ఫేస్ చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉంటుంది మీకు ఈ 1 అనే రీడింగ్ కనిపించింది. దాని అర్థం ఏంటి? ఎర్రర్ అంటే 200 ohms కంటే ఇది పెద్ద రెసిస్టెన్స్ అని అర్థం. దానికోసం నేను ఏం చేస్తున్నాను, 2000 ohms ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను. సేమ్ ఎర్రర్ రిపీట్ అవుతుందంటే మన నిరోధం 2000 కంటే ఇంకా ఎక్కువ ఉందనేసి. సో నెక్స్ట్ ఆప్షన్ 20K. 20K అంటే 20,000. సో 20,000 కాబట్టి మనకు ఖచ్చితంగా రీడింగ్ రావాలి. సో ఇక్కడ మీకు 20K కాబట్టి ఇక్కడ 10K. 10.01 అంటే దీని అర్థం 10,000 అనేసి. 10K US లో బాగా వాడుతుంటారు. 10K 100K అన్నట్లు వాడుతుంటారు. సో 10 పాయింట్ అనగానే అది 10,000 అనేసి దాని అర్థం. సో ఈ విధంగా మనం మల్టీమీటర్ లో వోల్టేజ్, ఆంపియర్స్ అండ్ ఆల్సో రెసిస్టెన్స్ ఈ మూడింటిని మెజర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ. మనం ఇప్పుడు చేసే ప్రయోగాలు విద్యుత్ అయస్కాంత చాప్టర్కి 10th క్లాస్ చాప్టర్కి అవసరమైనవి. దీంట్లో మనకి 2 భాగాలుగా ఆలోచించవచ్చు. మొదటి భాగంలో మనకి మొత్తం ఆంపియర్ లాస్ అవన్నిటి గురించి ఉంటుంది, రైట్ హ్యాండ్ రూల్, ఆంపియర్ రైట్ హ్యాండ్ రూల్. సెకండ్ హాఫ్లో మనకి లెన్స్ లా, ఫారడేస్ లా, జనరేటర్ గురించి డిస్కస్ చేస్తాం. ఇప్పుడు మనం చూసే ప్రయోగాలు ఎక్విప్మెంట్ తోటి ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన సెకండ్ హాఫ్ లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ వరకు చేయొచ్చు. ఈ బోర్డులో నా ఉద్దేశంలో 8 to 10 ఎక్స్పెరిమెంట్స్ వరకు మనం ఎక్స్పెరిమెంట్స్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పరికరాలు చూద్దాం. ఒకటి మనకి మ్యాగ్నెటిక్ కంపాస్, దిక్సూచి, అయస్కాంత దిక్సూచి. నెక్స్ట్ ఐరన్ పౌడర్ అవసరం మనకి, ఫైన్ ఐరన్ పౌడర్. మరి గరుగ్గా ఉంటే, బరువుగా ఉంటే మనకి రిజల్ట్ సరిగ్గా రావు. సో అందువల్ల మనకి చాలా ఫైన్ గా ఉన్నవి ఐరన్ పౌడర్ ఉంటే మనకి రిజల్ట్ బాగా వస్తుంది. ఈ పౌడర్ బేసిక్ SD కంపెనీ అండ్ 100 మెష్, కొంచెం కాస్ట్లీ, కాకపోతే మనకి రిజల్ట్స్ చాలా క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ దాని తర్వాత మనకి అవసరమైనది ఎలిమినేటర్, బ్యాటరీ ఎలిమినేటర్. మనం ఆల్రెడీ ఓమ్స్ లా కోసం ఈ ఎలిమినేటర్ వాడాము. ఈ ఎలిమినేటర్లో మనం సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆప్షన్ అన్నిటికంటే హైయెస్ట్, మాక్సిమం వోల్టేజ్. ఎక్కువ వోల్టేజ్ ఉంటే అంటే ఎక్కువ పవర్ సప్లై ఉంటే మనకి రిజల్ట్స్ ఇంకా బాగా వస్తాయి. సో హైయెస్ట్ 12కి సెలెక్ట్ చేశారు. కానీ కొన్ని మల్టీమీటర్స్లో ప్రాబ్లం ఏంటంటే ఈ లాస్ట్ది డమ్మీ పెడతారు. డమ్మీ అంటే పవర్ సప్లై ఉండదు. దాన్ని చూపించడానికి మీరు ఈ 2 పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ కనెక్ట్ చేస్తే
మనకి బల్బ్ బాగా గ్లో అవుతుందంటే అది డమ్మీ. అలా కాకుండా ఒకటి తగ్గిస్తున్నాను, ఒకటి తగ్గించినప్పుడు బల్బ్ గ్లో అవట్లేదు, కానీ విడతీసినప్పుడు బల్బ్ గ్లో అవుతుంది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కరెంట్ సప్లై మొత్తం ఎల్ఈడికి వెళ్తుంది, కానీ టచ్ చేసినప్పుడు ఈ వైర్లకి వెళ్తుంది కాబట్టి బల్బ్ గ్లో అవ్వట్లేదు. సో ఇది ఒక జాగ్రత్తగా చూడాలి. మీరు లాస్ట్ది సెలెక్ట్ చేస్తే బల్బ్ గ్లో అవుతుంది ఇలా కనెక్ట్ చేసిన అంటే అది డమ్మీ అనేసి. సో ఒకటి తగ్గించేసి మీరు పెడితే అది యాక్చువల్ 12 volts అన్నట్లు. సో మీరు ఈ విధంగా మూవ్ చేసే కొద్దీ మీకు అర్థమవుతుంది అది పని చేస్తుందా లేదా అనేది. సో ఈ పర్టికులర్ ఆప్షన్లో ఇది వదిలేస్తున్నాను ప్రస్తుతానికి. నెక్స్ట్ మనము కావాల్సిన ఎలక్ట్రోమాగ్నెటిక్ బోర్డ్. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ బోర్డ్కి మీకు ఆల్రెడీ స్పేస్ నిలిచింది. 4 PVC పైప్స్, 4 bolts అండ్ 4 nuts ఉంటాయి. ఈ 4 nuts వీటితోటి ఫస్ట్ ఇది కన్స్ట్రక్ట్ చేసుకుందాం. ఆల్రెడీ మీకు చాలా సింపుల్ కన్స్ట్రక్షన్. ఈ బాటమ్ ప్లేట్ ఒకటి ఉంది అండ్ టాప్ కాయిల్స్ ప్లేట్ ఉంది. ఫస్ట్ ఈ బాటమ్ ప్లేట్కి మనము ఈ లాంగ్ బోల్ట్స్ని ప్లేస్ చేసుకొని ఈ బాటమ్ బోర్డ్ని మనం రివర్స్లో పెట్టేసుకుంటే దాని తర్వాత ఈ పీవీసీ పైప్స్ 4 PVC పైప్స్ని అరేంజ్ చేసుకోవాలి. 4 PVC పైప్స్ని అరేంజ్ చేసుకొని ఈ లాస్ట్ ఈ పైన టాప్ ప్లేట్ కాయిల్స్ ఉన్న ప్లేట్ని అరేంజ్ చేస్తుంది. ఒకసారి కాయిల్స్ ఉన్న ప్లేట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని బోల్ట్స్కి కింద ఓన్లీ నట్స్ ఉన్నాయి, కానీ కొన్నిటికి నట్స్తో పాటు కింద లగ్స్ అంటాము. ఈ కాపర్ రింగ్స్ని లగ్స్ అని పిలుస్తాము. మన కరెంట్ కనెక్షన్కి ఎప్పుడైనా సరే ఈ లగ్స్కే కనెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వైర్ని వాడదాం అనుకుంటే ఈ వైర్లో ఈ రెడ్ వైర్ పాజిటివ్ని నేను ఈ బోల్ట్కి పెట్టాలా లేకపోతే దీని పైన ఉన్నది పెట్టాలా కన్ఫ్యూజన్ లేకుండా లగ్స్ ఎక్కడ కనిపిస్తే మీరు అక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఈ సర్క్యూట్కి సంబంధించిన లగ్స్ ఈ రెండింటికి ఉన్నాయి. సో పాజిటివ్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి, నెగిటివ్ని పక్కన ఉన్న దానికి ఈ 2 బోల్ట్స్లో కూడా నెగిటివ్ది లగ్స్ ఉన్న వాటికి మాత్రమే కనెక్ట్ చేసుకోవాలి. ఈ లగ్స్ ఉన్న దానికి కనెక్ట్ చేసుకున్న తర్వాత మరి దీనికి పవర్ సప్లై ఎలా ఇస్తామని ఆలోచిస్తే ఇది పాజిటివ్ వైర్, ఇది నెగిటివ్ వైర్. అన్ని బోల్ట్స్ మీ వైపు ఉంటే 2 బోల్ట్స్ మీ రివర్స్లో ఉంటాయి, అంటే ఈ బోర్డ్కి రివర్స్ సైడ్లో ఉంటాయి. ఈ రెండింటిని ఎందుకు పెట్టారంటే మీ ఎలిమినేటర్ పాజిటివ్ నెగిటివ్ని ఎలిమినేటర్ నుంచి పాజిటివ్ని నెగిటివ్ని ఈ కింద ఉన్న బోల్ట్స్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెడ్ వైర్, ఈ రెడ్ వైర్కి సంబంధించిన పాజిటివ్ ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ బ్లాక్ వైర్కి సంబంధించిన నెగిటివ్ ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది మనం కనెక్షన్ తర్వాత ఇద్దాము. ప్రస్తుతానికి ఈ బోర్డ్ని కన్స్ట్రక్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండింటికి రివర్స్లో ఉన్న బోర్డ్స్కి మాత్రం ఎలిమినేటర్ నుంచి పవర్ సప్లై ఇస్తాము. పైనుంచి మనకు కావాల్సిన చోటికి మొత్తం ఈ బ్లాక్ అండ్ రెడ్ వైర్స్ తోటి కనెక్షన్ ఇవ్వచ్చు. సో కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకుందాం. ఈ బోల్ట్స్లోకి ఈ హోల్స్ వెళ్ళేటట్లు ఫిక్స్ చేసుకున్న తర్వాత నట్స్ తోటి ఫైనల్ ఫిక్సింగ్ చేయొచ్చు. ఈ విధంగా చేయటం వల్ల మనకి ఈ కాయిల్స్ వంగిపోకుండా నిటారుగా ఉంటాయి. సో ఆల్రెడీ మనం ఇక్కడ మళ్ళీ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఎలిమినేటర్ కనెక్షన్స్ ఇద్దాం. ఎలిమినేటర్ ఈ 2 వైర్స్ ఎక్కడున్నాయో దానికి సంబంధించిన బోల్ట్స్ రివర్స్లో ఉంటాయి. సో ఎలిమినేటర్ పాజిటివ్ని ఈ బోల్ట్ రెడ్ వైర్ ఉన్న బోల్ట్కి కనెక్ట్ చేస్తున్నాను అండ్ ఎలిమినేటర్ నెగిటివ్ బ్లాక్ వైర్ని ఈ బ్లాక్ వైర్ ఉన్న బోల్ట్కి సంబంధించిన చోట కనెక్ట్ చేస్తున్నాను. సో అలా పెట్టిన తర్వాత మీరు ఈ రెండింటిని కనెక్ట్ చేస్తే అక్కడ బల్బ్ గ్లో అవ్వట్లేదు అంటే దాని అర్థం పవర్ సప్లై బాగానే మనకు కావాల్సిన వైర్స్ వరకు తీసుకెళ్ళచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే అన్నిట్లో ఉన్న వాటిలో ఈ 2 40 కాయిల్స్ ఉన్నాయి. ఈ 40లో తక్కువ డయామీటర్ ఇది ఎక్కువ డయామీటర్ది. సో ఎక్కువ డయామీటర్ వైపు మనం కనెక్ట్ చేద్దాం. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాజిటివ్ రెడ్ వైర్ని నేను ఇటువైపు కనెక్ట్ చేస్తున్నాను. ఈ 2 బోల్ట్స్లో పైదానికి ఎందుకంటే దానికి దగ్గరే ఈ లగ్ పెట్టాను, కాపర్ రింగ్. అలానే నెగిటివ్ని దీనికి కనెక్ట్ చేశాను. అలా చేయగానే ఇక్కడ బల్బు వెలగట్లేదంటే పవర్ సప్లై కాపర్ తీగలోకి వెళ్ళింది. అది ఎలా నిరూపించవచ్చు? ఆయిస్టెడ్ ఎక్స్పెరిమెంట్లో అంటాం. ఈ దిక్సూచి మామూలుగా దూరంగా ఉన్నప్పుడు
భూమి ఉత్తర దక్షిణ ధ్రువాలను చూపిస్తుంది. కానీ అదే దిక్సూచిని మనం కరెంట్ పాస్ అవుతున్న వైర్ దగ్గరికి తీసుకురాగానే దిక్సూచి దిశలు మారిపోతాయి. సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, బయట ఉన్నప్పుడు ఒక దిశలో ఉన్న దిక్సూచి దగ్గరికి తీసుకురాగానే దిశ మారిపోయింది. సో అదే మనము ఈ పాజిటివ్ నెగిటివ్ని మార్చేస్తే దిక్సూచి దిశ కూడా మారిపోతుంది. దిక్సూచి దిశ కరెంట్ దిశతోటి ఆధారపడి ఉంటుందని నిరూపించడానికి మీరు ఆ ప్రయత్నం చేయొచ్చు. దాని తర్వాత దీంతో ఆపేయకుండా నెక్స్ట్ మీరు చేయదగింది ఏంటంటే ఈ ఐరన్ పౌడర్ తీసుకొని మీరు ఐరన్ పౌడర్ చల్లేస్తే కొద్దిగా మాత్రమే, మరీ ఎక్కువ చల్లకుండా కొంచెం హైట్ నుంచి చల్లాలి. హైట్ నుంచి చల్లిన తర్వాత యూనిఫామ్గా ఉండటం ముఖ్యం. సో యూనిఫామ్గా ఉన్న తర్వాత చిన్నగా ట్యాప్ చేస్తే మీకు క్లియర్గా ప్రొఫైల్స్ మొత్తం కనిపిస్తాయి. ఈ జంక్షన్స్ అని పిలుస్తున్నాను వీటిని. ఈ జంక్షన్స్ దగ్గర సర్కిల్స్ కనిపిస్తాయి, మధ్యలో స్ట్రేట్ లైన్స్ కనిపిస్తాయి. జంక్షన్స్ దగ్గర సర్కిల్స్ ఉండడానికి కారణం ఏంటంటే మీరు ఆంపియర్ రైట్ హ్యాండ్ రూల్ గుర్తుంచుకుంటే కరెంట్ ఒక స్ట్రేట్ వైర్, ఒక సరళ రేఖలో ఉన్న తీగ దగ్గర కరెంట్ వెళ్తున్నప్పుడు బొటని వేలుతోటి ఆ దిశని చూపిస్తే మిగిలిన 4 వేళ్ళు అయస్కాంత దిశని చూపిస్తాయి. అందుకే మీకు సర్క్యులర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాజిటివ్ కాబట్టి కరెంట్ ఈ విధంగా వెళ్ళి బోర్డులోకి నిటారుగా వెళ్తుంది. సో అయస్కాంత దిశ కూడా మీకు గుండ్రంగా కనిపిస్తుంది. ఇక్కడ కరెంట్ బోర్డుకి లంబంగా, కరెంట్ ఇక్కడ బోర్డుకి లంబంగా బయటికి వెళ్తుంది కాబట్టి అక్కడ కూడా మీకు అయస్కాంత దిశ గుండ్రంగా కనిపిస్తుంది. సో ఆంపియర్ రైట్ హ్యాండ్ రూల్ని మీరు అక్కడ అలా చూడొచ్చు. మధ్యలో స్ట్రేట్ లైన్స్ ఎందుకు ఉంటాయంటే కరెంట్ ఒక వలయంలో, ఒక సర్క్యులర్ కాయిల్లో తిరుగుతున్నప్పుడు మనం 4 వేలని ఆ దిశలో చూపిస్తే బొటన వేలు అయస్కాంత దిశని చూపిస్తుంది. సో కరెంట్ ఉన్న దిశలో మీరు 4 వేలు తిప్పేస్తే బొటన వేలు దిశలో మీకు అయస్కాంతం. అదే మీకు దిక్సూచిని కూడా ఈ విధంగా ప్లేస్ చేయగానే మీకు నా బొటన వేలు ఎటు చూపించిందో ఇక్కడ కూడా నార్త్ పోల్ అలానే చూపించేసింది, ఉత్తర దిశ. సో ఈ విధంగా మీరు వీటి గురించి సాలినాయిడ్ కాకుండా మిగిలిన స్ట్రేట్ వైర్ అండ్ సర్క్యులర్ కాయిల్ గురించి ఆలోచించవచ్చు. నెక్స్ట్ మనము మిగిలిన కాయిల్స్ కూడా అదే విధంగా సేమ్ ఎక్స్పెరిమెంట్ మిగిలిన కాయిల్స్ కి కూడా అదే విధంగా చేయొచ్చు. మిగిలిన కాయిల్స్ ఇక్కడ ఉన్న 4 రకాల కాయిల్స్ ప్రొవైడ్ చేశాను. ఈ 2 కాయిల్స్ కి సేమ్ నెంబర్ ఆఫ్ లూప్స్, 40 లూప్స్. కానీ దీనికి మధ్యలో ఉన్న ఏరియా ఎక్కువ, దీనికి ఏరియా తక్కువ. రెండిటికి తేడా ఏంటంటే రెండిటికి ఏరియా సేమ్, కాకపోతే ఇక్కడ 10 లూప్స్ ఉన్నాయి, ఇక్కడ 40 లూప్స్ ఉన్నాయి. సో ఈ మొత్తం తోటి మీరు ఇన్వెస్టిగేట్ చేయవలసింది ఏంటంటే ఏరియా పెరిగితే ఈ రెండింటిని చూస్తే ఏరియా వేరే ఉంది. ఏరియా పెరిగినా తగ్గినా అయస్కాంత శక్తి ఎలా ఉంటుంది, అలానే కాయిల్స్ పెరిగినా తగ్గినా అయస్కాంత శక్తి ఎలా ఉంటుంది అనేది మీరు ఆలోచించవచ్చు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ ఇప్పుడు మనం చేయబోయేది సాలినాయిడ్. సో సాలినాయిడ్ చేసే ముందు నేను అయస్కాంతంతో మిగిలిన పౌడర్ని మొత్తం తీసేస్తున్నాను. సో సాలినాయిడ్ ప్రత్యేకత ఏంటంటే అది ఒక దండ అయస్కాంతం లాగానే బిహేవ్ చేస్తుంది. దానికోసం మనం మళ్ళీ ఒక ఎండ్కి రెడ్ వైర్ ఆ లగ్ ఉన్న చోట, ఇంకోవైపు బ్లాక్ వైర్, అది కూడా లగ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ ఉన్న చోట పెట్టేస్తే చిన్న స్పార్క్స్ వస్తే దానికి కంగారు పడక్కర్లేదు. ఎలిమినేటర్ నుంచి వచ్చే పవర్ సప్లై చాలా తక్కువ. ఇది మెయింటైన్ చేస్తూ స్లోగా ట్యాప్ చేసినప్పుడు మీకు ఒక బార్ మ్యాగ్నెట్ లో ఎలా ఉంటుందో అదే విధంగా దండ అయస్కాంతంలో ఒక ఎండ్ ఉత్తర ధ్రువం ఉంటుంది, ఇంకొక వైపు దక్షిణ ధ్రువం ఉంటుంది. ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి మీకు అయస్కాంత బలరేఖలు కనిపిస్తాయి. అయస్కాంతం లోపల దక్షిణం నుండి ఉత్తరం, బయట మాత్రం ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువం. సో ఆ సర్క్యులర్ లూప్స్ అన్ని మీకు ఇక్కడ ఈ ప్రొఫైల్లో చూడొచ్చు. సో ఈ ప్రయోగంలో మీరు సర్క్యులర్ కాయిల్, ఈ జంక్షన్స్ దగ్గర స్ట్రేట్ వైర్ అండ్ సోలినాయిడ్, ఈ మూడింటిని మీరు గమనించవచ్చు. ఈ ప్రయోగంలో బలరేఖలు ఏ విధంగా ఏర్పడతాయి, అలానే దేంట్లో శక్తి ఎక్కువ ఉంటుంది, తక్కువ కాయిల్స్ ఉంటే అయస్కాంత శక్తి ఎక్కువ ఉంటుందా, ఎక్కువ కాయిల్స్ ఉంటే అయస్కాంత శక్తి ఉంటుంది, ఇలాంటివన్నీ ప్రయోగాలు ఈ ప్రయోగం ద్వారా చేసుకోవచ్చు. ఈ పరికరం తోటి మీకు కనీసం ఒక 8 నుండి 10 ప్రయోగాల వరకు కంప్లీట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇదే ఎక్విప్మెంట్ తోటి మనం లెన్స్ లా, ఫారడేస్ లా కూడా చూద్దాం. థ్యాంక్ యూ. ఈ ప్రయోగంలో మనం నిరోధాలని శ్రేణిలో సమాంతరంలో కలిపితే వచ్చే నిరోధం ఏమవుతుంది, అది వేరువేరుగా ఉన్న నిరోధాల కంటే ఎక్కువగా ఉంటుందా, వేరువేరు నిరోధాల కంటే తక్కువగా వస్తుందా, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ని మనం చూడబోతున్నాము. ఈ ప్రయోగానికి మనకు కావాల్సింది ఆల్రెడీ మీకు ప్రొవైడ్ చేసిన క్రోకోడైల్ క్లిప్స్ చాలా అవసరం అవుతాయి. అలానే మనకి ముందు నుంచి వాడుతున్న మల్టీమీటర్ అండ్ ఎలక్ట్రిక్ బోర్డ్. సో ఒకసారి సిరీస్ అండ్ ప్యారలల్, శ్రేణి సమాంతర వలయాలను చూద్దాం.
సో మనం ముందు నుంచి సెలెక్ట్ చేసుకున్నట్లే ఇప్పుడు మనం నిరోధం కనుక్కుంటున్నాం కాబట్టి ఓమ్ మీటర్, ఈ కింద మన ఓమ్ మీటర్ ఆప్షన్లో 200 ohmsకి సెలెక్ట్ చేసుకున్నాం. 200 ohmsకి సెలెక్ట్ చేసుకున్నాం. రీడింగ్ 1 వచ్చింది, ఎందుకంటే గాలికి నిరోధం చాలా ఎక్కువ కాబట్టి 200 కంటే ఎక్కువ 1 అని వచ్చింది. ఇప్పుడు మనం అసలు ఈ ఉన్న 3 నిరోధాలు సరిగ్గా కనెక్ట్ చేస్తున్నాయా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఉన్నాయా చెక్ చేసుకోవడానికి ఫస్ట్ నిరోధం మీద మనం ఈ మల్టీమీటర్ 2 కనెక్షన్స్ని పెడితే అక్కడ వాల్యూ వస్తే మనకి ఏమన్నా సంఖ్య కనిపిస్తే దాని అర్థం నిరోధాలు బాగానే పనిచేస్తున్నాయని, లేకపోతే పనిచేయట్లేదని. సో ఫస్ట్ మనము కనెక్ట్ చేసినప్పుడు 200 ohms కంటే ఎక్కువ ఉన్నట్లు, అందుకు నేను ఇంక్రీజ్ చేస్తున్నాను. 2000 ohmsకి సెలెక్ట్ చేసిన అక్కడ కూడా రీడింగ్ రావట్లేదు, ఎందుకంటే ఇక్కడ నేను పెట్టిన రెసిస్టెన్స్ వాల్యూ 10,000 ohms. సో ఇంకొంచెం చేంజ్ చేస్తే 20,000 ఆప్షన్కి సెలెక్ట్ చేయగానే నాకు 10.02 అంటే 10K ఆర్ 10,000 ohms అనే ఆన్సర్ వస్తుంది. సో 20Kకి సెలెక్ట్ చేస్తే 10,000 ohms అని వచ్చింది. ఇప్పుడు మనం దీన్ని చేంజ్ చేసి మధ్యలో దానికి పెడితే సేమ్ ఆన్సర్, ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్. చిన్న చిన్న మార్పులు ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ రెసిస్టర్స్ తయారు చేసిన పద్ధతిలో మార్పులు ఉన్నప్పుడల్లా మనకి చిన్న తేడాలు వస్తాయి. ఇక్కడ 9.88, ఇది కూడా క్లోజ్ టు 10K. 20Kకి సెలెక్ట్ చేస్తే మనకి 10,000 ohms అని వచ్చింది. అలానే లాస్ట్ది కూడా సెలెక్ట్ చేసుకుని మూడింటికి మనకి రీడింగ్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నిరోధాల్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనము శ్రేణి సమాంతరాల్లో ఈ 3 నిరోధాలను ఎలా కనెక్ట్ చేస్తాం, ఎలా మనం వలయం తయారు చేస్తామో చూద్దాం. సో దీనికి మనకు కావాల్సింది ఏంటంటే ఈ మల్టీమీటర్ని మళ్ళీ మనం 200 ohmsకి సెలెక్ట్ చేసుకొని మొదటి నిరోధానికి కనెక్ట్ చేస్తాం. దీని అర్థం ఏంటంటే ఈ వలయం మొదలైంది, కరెంట్ మల్టీమీటర్లో నుంచి వెళ్ళి మొదటి రెసిస్టర్లోకి వెళ్తుంది. ఈ మొదటి రెసిస్టర్లో నుంచి రెండో రెసిస్టర్కి మనం కరెంట్ పాస్ చేయాలి. మొదటి రెసిస్టర్ నుంచి రెండో రెసిస్టర్కి పాస్ చేయడానికి ఒక క్రొకోడైల్ క్లిప్ తీసుకొని 2 నిరోధాల మధ్య ఈ విధంగా కనెక్ట్ చేయాలి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే విద్యుత్ ఎలా ప్రవహిస్తుందంటే మల్టీమీటర్ నుంచి మొదటి రెసిస్టర్లో నుంచి ఈ క్రొకోడైల్ క్లిప్ వైర్ సహాయంతో రెండో రెసిస్టర్లోకి, ఇప్పుడు రెండో రెసిస్టర్లో నుంచి మూడో రెసిస్టర్లోకి కనెక్ట్ చేయడానికి మనం ఇంకొక క్రొకోడైల్ క్లిప్ తీసుకొని రెండో దాని నుంచి మూడో దానికి, సో రెండో దాంట్లోకి ప్రవహిస్తున్న విద్యుత్ మూడో దానికి ప్రవహించి ఫైనల్గా మనం వలయం మూసేయటానికి మనం మల్టీమీటర్ బ్లాక్ వైర్ని తీసుకొని మూడో దానికి కనెక్ట్ చేస్తున్నాం. సో మూడో దానికి కనెక్ట్ చేసినప్పుడు మనం ఇక్కడ రీడింగ్ చూస్తే ఇంకా 200 ohms దగ్గరే ఉంది, 1 అనే రీడింగ్ వస్తుంది. సో ఇందాకట్లానే పెంచేద్దాం, 2000కి కూడా 1, 20Kకి కూడా మనకి 1 అంటే 20,000 ohms కంటే ఎక్కువ ఉందని. అసలు ఎంత ఎక్కువ ఉందో చూడటానికి ఇంకొక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అండ్ ఫైనల్లీ మనం చూస్తే అక్కడ 30K, 200K అంటే 200,000 మ్యాక్సిమం చెక్ చేయగలిగిన చోట మనకి 30,000 ohms అని వస్తుంది. 30,000 ఎందుకు వస్తుందంటే ఇది R1 10,000, R2 10,000, R3 10,000. మనకి ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ శ్రేణిలో పెట్టినప్పుడు ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2 + R3 కాబట్టి 10, 10, 10 3 కలిపితే 30,000 ohms వస్తుంది. ఆ 30,000 ohms మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఇది మనకి సిరీస్ కనెక్షన్. ఇప్పుడు మనం ప్యారలల్ కనెక్షన్ ఎలా చేస్తామో చూద్దాం, సమాంతరంగా ఈ నిరోధాలను ఎలా కనెక్ట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ ప్రయోగంలో మనము శ్రేణిలో నిరోధాలని కలపడం చూసాము. ఇప్పుడు మనం చేయబోయే కొత్త దాంట్లో సమాంతరంగా నిరోధాలను కలిపితే నిరోధం ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ అది పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడబోతున్నాం. జనరల్గా శ్రేణిలో మనం వలయాన్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ, ఎందుకంటే విద్యుత్ ఒకే విధంగా ప్రవహిస్తుంది, అంటే ఎక్కడ విడిపోకుండా ఉన్న పదార్థాలన్నింటిలో అదే విద్యుత్ ప్రవహిస్తుంది. కానీ ఇప్పుడు సమాంతరంకి వచ్చేసరికి విద్యుత్ విడిపోతూ ఉంటుంది. సమాంతరంలో మనకు ముఖ్యంగా కావాల్సింది జంక్షన్స్ అంటే ఆ జంక్షన్ల దగ్గర ఈ విద్యుత్ అనేది విడిపోవటం కానీ జంక్షన్స్ దగ్గర విద్యుత్ అనేది కలవటం కానీ జరుగుతుంది. సో సమాంతర సర్క్యూట్ వలయాలన్నింటిలో మనము విద్యుత్ జంక్షన్లో తయారు చేసుకోవాలి. ఈ రెడ్ వైర్స్ బ్లాక్ వైర్స్ తోటి మనం ఆ 3 నిరోధాలతోటి ఒక జంక్షన్స్, రెడ్ జంక్షన్ ఒకటి, బ్లాక్ జంక్షన్ ఒకటి క్రియేట్ చేసుకొని దాంతో మనం వలయాన్ని కంప్లీట్ చేద్దాం. చూపించండి, చెప్పండి. ఇందాక సార్ చెప్పారు బ్లాక్ చెప్పండి సార్.
ఈ సమాంతర వలయం కోసం మనము ఈ రెడ్ వైర్స్ తోటి ఒక రెడ్ జంక్షన్, బ్లాక్ వైర్స్ తోటి ఒక బ్లాక్ జంక్షన్ తయారు చేసుకుని వలయాన్ని పూర్తి చేద్దాం. అప్పుడు మనకి సమాంతర సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు మన వలయంలో రెడ్ జంక్షన్ చేసుకోవడానికి ఈ 3 రెసిస్టర్లు నిరోధాలకి రెడ్ జంక్షన్ పెడదాం. సో 3 నిరోధాలను తీసుకొని 3టికి రెడ్ వైర్స్ పెట్టేసుకొని ఈ మూలకు ఒక జంక్షన్. జంక్షన్ అంటే 3 కలవటం. అదేవిధంగా ఈ రెండో వైపు బ్లాక్ జంక్షన్. ఈ జంక్షన్ల గురించి మనం వలయం పూర్తయినప్పుడు ఇంకా అర్థమవుతుంది. ప్రస్తుతానికి 3 రెసిస్టర్స్ని కుడివైపు కలుపుతున్నాము, ఎడం వైపు కలుపుతున్నాము. ఒకవైపు రెడ్ క్రొకొడైల్ క్లిప్స్ తోటి, ఇంకొకటి బ్లాక్ క్రొకొడైల్ క్లిప్స్. సో ఈ విధంగా జంక్షన్స్ తయారైన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి విద్యుత్ సరఫరా చేయాల్సి వస్తుంది. ఆ విద్యుత్ సరఫరా ఏ విధంగా చేయబోతున్నా అంటే మీరు అబ్జర్వ్ చేసి జాగ్రత్తగా ఈ మల్టీమీటర్లో ఒక బ్యాటరీ ఆల్రెడీ ఉంది. ఆ బ్యాటరీ నుంచి మనకి విద్యుత్ ప్రవహిస్తుంది. ఈ రెడ్ వైర్ని తీసుకొని రెడ్ జంక్షన్కి కనెక్ట్ చేస్తున్నాం. దాని అర్థం ఏంటంటే కరెంట్ బ్యాటరీ నుంచి మొదలయ్యి ఈ రెడ్ జంక్షన్కి వచ్చేసి 3 భాగాలుగా విడిపోతుంది. R1, R2, R3 వైపు 3 భాగాలుగా విడిపోయి ఈ మూడిట్లో I1, I2, I3 లాగా విడిపోయి ఈ బ్లాక్ జంక్షన్ దగ్గర I1, I2, I3 కలిసిపోతున్నాయి. ఈ కలిసినవన్నిటిని మనము మళ్ళీ కరెంట్ వలయం మూసేయడానికి బ్యాటరీలోకి ఫ్లో అవ్వగానే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 200Kకి మనం అంటే 200,000ది మనం సెలెక్ట్ చేస్తే మనకు వచ్చింది అక్కడ 3.3 అంటే 3300 ohms అనే ఆప్షన్ మనకు కనిపించింది. సో ఒకసారి అన్నిటిని చెక్ చేసుకుందాము, ఎక్కడ కూడా ఎలాంటి లూజ్ వైరింగ్ లేదని. సో అన్ని వైర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో మనకు వచ్చిన ఆప్షన్ 3.3 అంటే 3.3 into 1000. ఎందుకంటే మనం తీసుకున్న ఆప్షన్ కేలో ఉంది. 200K అంటే 200,000, 3.3 అంటే 3300 అనేసి. సో మనకు వచ్చిన వాళ్ళ ఆన్సర్ 3300. ఈచ్ రెసిస్టెన్స్ 100,000 ohms అండ్ మనకి వలయం సమాంతరంగా కలిపినప్పుడు మనకి 3300 అనే ఆప్షన్ వస్తుంది, ఆన్సర్ వస్తుంది. దీని అర్థం ఏంటంటే మనకు వచ్చిన ఆన్సర్ ఈ మూడింటి కంటే తక్కువదనేసి. ఇప్పుడు మనము చూసిన ప్రయోగంలో మనకి వచ్చిన ఆన్సర్ 3300 ohms అని వచ్చింది. దాని అర్థం వలయం శ్రేణిలో పెట్టినప్పుడు మనకి వచ్చే నిరోధం చాలా ఎక్కువగా ఉంటుంది, సమాంతరంగా పెడితే వచ్చే నిరోధం తక్కువగా ఉంటుంది. అందుకు ఇళ్ళకి కనెక్షన్ ఇచ్చినా సరే, ఎక్కడ ఏ కనెక్షన్ ఇచ్చినా సరే సమాంతరంగా ప్రిఫర్ చేస్తారు. శ్రేణిలో పెడితే ఎక్కువ ఎనర్జీ కోల్పోతుంటుంది, ఎందుకంటే నిరోధం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఎప్పుడైనా సరే సమాంతరంగా ప్రిఫరెన్స్ ఇవ్వాలి శ్రేణి కంటే. థ్యాంక్ యూ.